హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం వన్ ఆఫ్ ద బెస్ట్ నోవెల్ వుదరింగ్ హెడ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, ఇది ఒక గాథిక్ నవల్. దీనిని ఎమిలీ బ్రాంటీ గారు రాశారు. దీనిని 1847లో విక్టోరియన్ పీరియడ్లో రాయబడింది. ఇంకా దీని సెట్టింగ్ లేట్ 18th అండ్ ఎర్లీ 19th సెంచరీలో ఇంగ్లాండ్లో వేయబడింది. ఫ్రెండ్స్, దీనిలో ఒక ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఏదీ లేదు. కొన్నిసార్లు ఇంటి పనమే, ఇంకొన్నిసార్లు ఎవరో ఈ స్టోరీని వినిపిస్తూ ఉంటారు. దీనిని పక్కన పడితే మనకి ఇందులో ఈ నోవెల్లో రొమాంటిసిజం, రియలిజం, ఫుల్ ఆఫ్ సీక్రెట్స్, వయలెన్స్ కనిపిస్తాయి. అంటే దీనిలో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఏదీ లేదు. ఇవి ఈ నావెల్కి సంబంధించిన కొన్ని కీ ఫ్యాక్ట్స్. ఇప్పుడు మనం దీని ప్లాట్లోకి వెళ్దాం. ఈ స్టోరీ 1801లోది. అయితే మిస్టర్ లాక్వుడ్ అనే ఒక జెంటిల్మెన్ అతని డైరీలో ఏదో రాస్తూ ఉన్నాడు. ఇతను ఈసారి ట్రస్క్రాస్ గ్రాంజ్ అనే ప్లేస్లో రెంట్కు ఉండడానికి వచ్చాడు. అతని డైరీలో ఇలా రాస్తూ ఉన్నాడు. మా ఇంటి ఓనర్ మిస్టర్ హీత్క్లిఫ్. అతను చూడడానికి చాలా విచిత్రంగా ఉంటాడు. అతను ఒక పెద్ద విల్లి వుదరింగ్ హెడ్స్లో ఉంటాడు. అయితే అది ఎలా ఉందంటే చాలా భయంకరంగా, ఇంకా చాలా పురాతనంగా ఉంటుంది ఈ వుదరింగ్ హెడ్స్. అయితే నేను ఫస్ట్ టైం అతన్ని కలుస్తానికి వెళ్ళినప్పుడు అతను నాతో చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. ఇంకా రెండోసారి నేను అతన్ని కలుస్తానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న డాగ్స్ నా వెంట పడ్డాయి. దాని తర్వాత రోజు నేను అతన్ని కలుస్తానికి వెళ్తే ఆ ఇంట్లో ఎవరు లేరు. కాకపోతే ఆ ఇంటి ఒక సర్వెంట్ నన్ను ఈవెంచువల్లీ లోపలికి రానిచ్చాడు. ఇంకా హీత్క్లిఫ్ ఇంట్లో లేడని చెప్పారు. అయితే నన్ను ఒక సిట్టింగ్ రూమ్లో కూర్చోబెట్టాడు. ఆ సిట్టింగ్ రూమ్లో నేను ఒక బ్యూటిఫుల్ యంగ్ ఉమెన్ని చూశాను. బహుశా ఆమె మిస్టర్ హీత్క్లిఫ్ యొక్క వైఫ్ అయి ఉండొచ్చు. ఇంతలోనే అక్కడికి మిస్టర్ హీత్క్లిఫ్ వచ్చాడు. వచ్చి నాతో మాట్లాడి ఫుడ్ కూడా ఆఫర్ చేశాడు. దాని తర్వాత మేమంతా అక్కడ కూర్చొని తింటూ ఉన్నాము. తినే టైంలో వీళ్ళు ఏదో పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే అప్పుడే నాకు తెలిసింది ఏంటంటే ఆ యంగ్ ఉమెన్ మిస్టర్ హీత్క్లిఫ్ యొక్క వైఫ్ కాదు, అతని కోడలు. ఇంకా ఆమె భర్త చనిపోయాడు. వీళ్ళతో పాటు ఆ ఇంట్లో ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. బహుశా అతను మిస్టర్ హీత్క్లిఫ్ యొక్క కొడుకు అయి ఉండొచ్చు, లేకపోతే కొడుకు లాంటి వాడై ఉండొచ్చు. దీని తర్వాత నేను ఇంటికి వెళ్దాం అనుకున్నప్పుడు వీళ్ళు ఈరోజు నైట్ ఇక్కడనే స్టే చేయమని నన్ను బలవంతం చేయడంతో సరే అని ఒప్పుకున్నాను. దాని తర్వాత నాకు ఉండడానికి ఒక రూమ్ని ఇచ్చారు. ఆ రూమ్ ఎలా ఉందంటే బహుశా ఇప్పటి వరకు ఆ రూమ్లో ఉండడానికి ఎవరూ అంగీకరించకపోవచ్చు. అయినా నేను ఆ రూమ్ని యాక్సెప్ట్ చేశాను. ఆ రూమ్లోకి వెళ్ళగానే ఆ రూమ్లో ఉన్న బెడ్పై ఎవరో క్యాథరిన్ అంటూ గోర్లతో గీకినట్టుగా కనిపించింది. దాని తర్వాత అదే రూమ్లో నాకు ఒక డైరీ కూడా కనిపించింది. ఆ డైరీ క్యాథరిన్ ఇన్షాది. ఇంకా ఆ డైరీని ఆమె రాయడం కూడా స్టార్ట్ చేసింది. దాంట్లోని ఒక ఎంట్రీ నేను చదివాను. అది ఎలా ఉందంటే అది మిస్టర్ ఇన్షా, క్యాథరిన్ వాళ్ళ ఫాదర్ మిస్టర్ ఇన్షా చనిపోయినప్పుడు చేసిన ఎంట్రీ ఇది. ఇంకా దాంట్లో ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది. ఆ క్యారెక్టర్ పేరు మిస్టర్ హిండ్లీ. ఇతను క్యాథరిన్ వాళ్ళ బ్రదర్. అయితే ఈ మిస్టర్ హిండ్లీకి హీత్క్లిఫ్ అంటే ఇంత కూడా పడదు. ఎందుకనేది నాకు ఇంత కూడా అర్థం కాలేదు. అయితే నాకు మాత్రం ఒక క్లారిటీ వచ్చింది, ఇంటి యొక్క చరిత్ర చాలా ఖరాబ్గా ఉందని. దాని తర్వాత నేను పడుకున్నాక ఏంటో కానీ నాకు ఒక పీడకల పడింది. దాంతో నేను ఆ రూమ్లో నుండి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాను. రాగానే ఎవరు ఈ క్యాథరిన్, ఏంటికి వీళ్ళకి సంబంధం ఏంటి, ఈ హీత్క్లిఫ్ అసలు ఎవరు అని ఆలోచించడం మొదలుపెట్టాను. దాని తర్వాత నా ఇంటికి ట్రస్క్రాస్ గ్రాంజ్కి వచ్చేసాను. అయితే నాకు ఇక్కడ ట్రస్క్రాస్ గ్రాంజ్లో ఈ ఇంటి యొక్క హౌస్ కీపర్ మిస్ నెల్లీ డీన్ కనిపించింది. అయితే నేను ఆమెను అడిగాను, ఎవరు ఈ హీత్క్లిఫ్, క్యాథరిన్ అంటే ఆమె ఎవరు, వాళ్ళకి సంబంధం ఏంటి, అసలు ఈ హీత్క్లిఫ్కి ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటి అని అడిగితే ఆమె నాతో ఇలా చెప్పింది. నేను నా చిన్నప్పటి నుండే వుదరింగ్ హెడ్స్లో పనామాలాగా చేశాను. నాకు ఆ ఇంటి యొక్క చరిత్ర బాగా తెలుసు అని చెప్పింది. దాని తర్వాత నాకు ఇలా స్టోరీ చెప్పడం మొదలుపెట్టింది. ఆ ఇంటి అసలైన ఓనర్ మిస్టర్ హీత్క్లిఫ్ కాదు, మిస్టర్ ఇన్షా అసలైన ఓనర్. అయితే అతను చాలా స్ట్రిక్ట్ కానీ మనసులో మాత్రం చాలా మంచివాడు. అతనికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరేమో హిండ్లీ, ఇంకా కూతురు పేరు క్యాథరిన్. అయితే ఇతను ఒకసారి ఒక బిజినెస్ మీటింగ్ పై వెళ్ళి వస్తుంటే హీత్క్లిఫ్ దొరికాడు దారిలో. ఇతను ఒక అనాథ. మిస్టర్ ఇన్షా చాలా మంచివాడు కాబట్టి మనసులో అతను హీత్క్లిఫ్ని దత్తత తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు. అయితే క్యాథరిన్కి హీత్క్లిఫ్ అంటే ఇష్టమే కానీ హిండ్లీకి మాత్రం హీత్క్లిఫ్ అంటే అంత ఇష్టం లేదు. అయితే ఇంకా ఈ మిస్టర్ ఇన్షా ఇంకా క్యాథరిన్ ఇద్దరు కూడా దారిన దొరికిన ఒక రోడ్ సైడ్ కిడ్
హీత్‌క్లిఫ్ పై ఇంత ప్రేమ చూపించడం ఏంటి అని హెన్లీ చాలా డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. ఇంకా ఈ హెన్లీ హీత్‌క్లిఫ్‌ని చాలా రకాలుగా బాధ పెట్టేవాడు. అయితే అప్పుడు మిస్టర్ ఇన్షా యొక్క ఆరోగ్యం ఖరాబ్ అవుతూ వచ్చింది. అయితే మిస్టర్ ఇన్షా ఏం చేశారంటే హెన్లీని బయట చదివించేందుకు పంపించాడు. దాని తర్వాత క్యాథరిన్ ఇంకా హీత్‌క్లిఫ్ ఇద్దరు ఒకరికొకరు దగ్గరవుతూ వచ్చారు. ఈ హెన్లీనేమో బయట చదువుకుంటున్నాడు. ఈ మిస్టర్ ఇన్షా యొక్క ఆరోగ్యం ఖరాబ్ అయ్యి కొద్ది రోజులకే చనిపోయాడు. మిస్టర్ ఇన్షా యొక్క ఫ్యూనరల్లో హెన్లీ వచ్చాడు. అతను వస్తూ ఒక ఆమెని మ్యారేజ్ చేసుకుని వచ్చాడు. ఆమె పేరు ఫ్రాన్సిస్. అయితే రాగానే ముందు ఈ వుదరింగ్ హైట్స్ యొక్క రూల్స్ అన్ని మార్చేశాడు. హీత్‌క్లిఫ్‌ని చదివించడం మానేసి పొలం పనులకి, ఇంటి పనులకి చేపించడం, ఇంకా బయట ఏమైనా పనులుంటే అవి చేపించడం మొదలుపెట్టాడు. అతన్ని ఒక సర్వెంట్ లాగా చూడడం మొదలుపెట్టాడు. ఇతనికి ముందు నుంచి కూడా ఈ హీత్‌క్లిఫ్ అంటే పడదు కాబట్టి, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా లేడు కాబట్టి ఇతన్ని ఒక బానిసలాగా చూడడం మొదలుపెట్టాడు. అయితే ఈ క్యాథరిన్ ఇంకా హీత్‌క్లిఫ్ ఒకరినొకరు బాగా ఇష్టపడేవారు. అయితే వీళ్ళు పక్కనే ఉన్న టస్క్రాస్ గ్రాంజ్ అనే ఒక ఇంటికి వెళ్ళేవారు. అక్కడ లింటన్ ఫ్యామిలీ ఉండేది. వాళ్ళ ఇంట్లో ఎడ్గర్ ఇంకా ఇసాబెల్లా వీళ్ళు ఉండేవారు. అయితే ఒకసారి హెన్లీకి ఈ విషయం తెలిసి క్యాథరిన్ ఇంకా హీత్‌క్లిఫ్ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలిసి ఇతను హీత్‌క్లిఫ్‌కి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఇంకొకసారి నా చెల్లి దరిదాపులలో కూడా తిరగొద్దని హెన్లీ హీత్‌క్లిఫ్‌కి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా ఈ ఎడ్గర్ ఇంకా ఇసాబెల్లా కూడా ఎక్కువగా క్యాథరిన్నే పిలిచేవారు కానీ ఈ హీత్‌క్లిఫ్‌ని పిలవకపోయేది. అయితే ఈ క్యాథరిన్ ఎక్కువగా ఈ ఎడ్గర్ ఇంకా ఇసాబెల్లా కనే ఉండేది కాబట్టి ఈమె చేంజ్ అవుతూ వచ్చింది. ఈమెకు కూడా హీత్‌క్లిఫ్ అంటే ఇప్పుడు ఇష్టం లేకుండా అయింది. అయితే ఒకసారి క్రిస్టమస్ టైంలో వీళ్ళింటికి వస్తారు ఎడ్గర్ ఇంకా ఇసాబెల్లా క్యాథరిన్ వాళ్ళ ఇంటికి. అక్కడ వీళ్ళు కూడా హీత్‌క్లిఫ్‌ని ఒక పనివాళ్ళలాగానే చూస్తారు. అయితే ఇతను చేసిన ఒక చిన్న తప్పుకి ఇతన్ని ఒక రూమ్లో వేస్తారు. ఇంకా అతనికి ఫుడ్ కూడా పెట్టరు. అయితే ఆ రోజు నేనే అతనికి అన్నం పెట్టాను, తినిపించాను అని నెల్లీ డీన్ నాతో చెప్పింది. అయితే దాని తర్వాత హెన్లీకి కొద్ది రోజులకి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు హేటెన్. అయితే అతని కొడుకు పుట్టగానే వైఫ్ చనిపోయింది, ఫ్రాన్సిస్. దీని తర్వాత హెన్లీ అతని కొడుకుని నా చేతిలో పెట్టి అతను తాగడానికి ఇంకా జూదం అలవాట్లకి అలవాటు పడి మొత్తం మారిపోయాడు. అయితే ఈ క్యాథరిన్ ఏమో ఎక్కువగా ఈ లింటన్ ఫ్యామిలీ కాడ ఉండేది. ఈ హెన్లీనేమో మొత్తం తాగడానికి అలవాటయ్యాడు. ఆ రోజే నాకు అర్థమైంది ఈ ఇల్లు ఖరాబ్ అయిపోతుందని. ఈ హీత్‌క్లిఫ్‌కి ఎవరైతే ఎక్కువగా ఇష్టమో క్యాథరిన్, ఆమె కూడా ఇప్పుడు హీత్‌క్లిఫ్‌ని ఇష్టపడకపోవడం హీత్‌క్లిఫ్ డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. ఇతను చాలా బాధపడ్డాడు, ఒంటరి వాడైపోయాడు. ఒకసారి క్యాథరిన్ నాతో చెప్పింది సీక్రెట్గా. ఏమనంటే ఎడ్గర్ నాకు ప్రపోజల్ చేశాడు మ్యారేజ్ చేసుకుంటానికి. నేను ఎడ్గర్ని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఈ హీత్‌క్లిఫ్ కూడా అంత బాగాలేడు కదా, చూడడానికి కూడా వికారంగా ఉంటాడు. కాబట్టి నేను ఎడ్గర్ యొక్క ప్రపోజల్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తుంది. అయితే ఈ మాటలు హీత్‌క్లిఫ్ చాటుగా వింటాడు. విని ఆ రోజు రాత్రి వుదరింగ్ హైట్స్ని వదిలిపెట్టి పారిపోతాడు. అయితే ఈ హీత్‌క్లిఫ్ మొత్తం క్యాథరిన్ చెప్పింది మొత్తం వినకముందే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదేంటంటే నాకు ఎడ్గర్ అంటే ఇష్టం, అతన్ని మ్యారేజ్ చేసుకుంటాను, కానీ నాకు ప్రపంచంలో ఎవరైనా ఎక్కువగా ఇష్టం అంటే అప్పుడు మాత్రం హీత్‌క్లిఫ్ పేరే మొదటి స్థానంలో ఉంటుందని చెప్తుంది. ఈ మాటలు వినకముందే హీత్‌క్లిఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఆ రోజు రాత్రి క్యాథరిన్ హీత్‌క్లిఫ్‌ని వెతుకుతూ అది ఒక తుఫాన్ రాత్రి, చాలా వర్షం పడుతుంది. ఆ రాత్రి మొత్తం వెతుకుతూ ఆమె అనారోగ్యం పాలవుతుంది. అయితే ఈమె హెల్త్ ఖరాబ్ అయినప్పుడు ఈ లింటన్ ఫ్యామిలీ వాళ్ళే ఈమెకి కేర్ తీసుకుంటారు. దీని తర్వాత క్యాథరిన్ 3 years హీత్‌క్లిఫ్ కోసం ఎదురు చూసింది. అయినా హీత్‌క్లిఫ్ రాకపోవడంతో ఎడ్గర్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి అతన్ని మ్యారేజ్ చేసుకుంది అని నెల్లీ డీన్ నాతో చెప్పింది. అయితే నేను అడిగాను నెల్లీ డీన్ని, మరి హీత్‌క్లిఫ్ ఎలా రిచ్ అయ్యాడు, ఇతను ఎప్పుడు రిటర్న్లో వచ్చాడు అని అడిగితే నెల్లీ ఇలా చెప్పింది. ఏమనంటే క్యాథరిన్కి మ్యారేజ్ అయిన 6 months దాకా చాలా సంతోషంగా ఉంది. ఆ ఇల్లు కూడా మంచిగా మెరుస్తూ ఉంది. ఇంకా క్యాథరిన్ యొక్క జీవితం కూడా మంచిగా సాఫ్గా నడుస్తుంది. ఆ ఇంటికి ఒక యువరాణి లాగా మంచిగా జీవితం గడుపుతుంది. అయితే 6 months తర్వాత ఒక వ్యక్తి ఆ రోజు సాయంత్రం వుదరింగ్ హైట్స్కి వచ్చాడు.
అతను ఎవరంటే హీత్ క్లిఫ్. అయితే ఇతను ఎలా రిచ్ అయ్యాడో తెలియదు కానీ అతను వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉన్నాడో అలా ఇంత కూడా లేడు. అతని రిటర్నింగ్ చాలా అద్భుతంగా ఉంది. అతను మంచి రిచ్గా మంచిగా వచ్చాడు. రాగానే ఈ హిండ్లీ ఎవడైతే ఉన్నాడో హీత్ క్లిఫ్ అంటే ఇంత కూడా ఇష్టం లేనివాడు, అతను హీత్ క్లిఫ్కి ఉదరింగ్ హైట్స్లో ఉండడానికి స్టే చేయడానికి యాక్సెప్ట్ చేశాడు. అయితే హీత్ క్లిఫ్ రిటర్న్లో రాగానే క్యాథరిన్ ఆమెకి మ్యారేజ్ అయిందన్న విషయం కూడా మర్చిపోయి హీత్ క్లిఫ్ని చూసి చాలా ఎగ్జైట్ అయిపోయింది. అయితే దీని తర్వాత హీత్ క్లిఫ్ ఎక్కువగా ఈ ట్రస్ట్ క్రాస్ గ్రాంజ్కి వెళ్ళి రావడం, ఇంకా ఈ క్యాథరిన్ ఇంకా ఇసబెల్లా వీళ్ళిద్దరు కూడా ఉదరింగ్ హైట్స్కి రావడం చేశారు. ఒకసారి ఇసబెల్లా క్యాథరిన్తో చెప్పింది ఏమనంటే, నాకు హీత్ క్లిఫ్ అంటే ఇష్టం అని చెప్తే క్యాథరిన్, అలా ఇలా ప్రేమిస్తావు, నీకు అలా ఇలా ఇష్టం ఉంటుంది, ఇది కరెక్ట్ కాదని చెప్తుంది. అయితే హీత్ క్లిఫ్ రిటర్న్లో వచ్చినప్పుడు ఏమనుకొని వచ్చాడంటే ఎలాగైనా పగ తీర్చుకోవాలనే వచ్చాడు. అయితే ఇతను రాగానే ఇతని ప్లాన్స్ ఏమైతే చేద్దాం అనుకున్నాడో అవన్నీ అనుకూలంగా ఉండడంతో ఇతను ఒకసారి ఇసబెల్లాని కలుస్తానికి వెళ్తాడు. ఆ రోజు ఎడ్గర్ వీళ్ళిద్దరిని పట్టుకొని హీత్ క్లిఫ్కి వార్నింగ్ ఇస్తాడు, నువ్వు నా చెల్లితోటి మాట్లాడొద్దు, అసలు నువ్వు ఇటువైపు రానే రావద్దని. దాని తర్వాత క్యాథరిన్తో కూడా ఎడ్గర్ అంటాడు ఏమనంటే, నీకు హీత్ క్లిఫ్ కావాలన్నా నేను కావాలన్నా ఎవరినన్నా ఒక్కరినే డిసైడ్ చేసుకొని ఎడ్గర్ చెప్పగా క్యాథరిన్ ఆ మాటకి తనను తానే ఒక రూమ్లో 3 days దాకా బందీ చేసుకుంటుంది. ఫుడ్ కూడా తినదు. అయితే దాని తర్వాత ఆమె ఉన్న రూమ్ యొక్క తలుపులు తెరిచి చూస్తే ఆమె చాలా నీరసించిపోతుంటే ఇంకా అనారోగ్యానికి గురవుతుంది. అయితే ఎడ్గర్కి ఆ రోజు తెలిసిన విషయం ఏంటంటే క్యాథరిన్ ప్రెగ్నెన్సీ తోటి ఉంది. అదే టైంలో ఈ హీత్ క్లిఫ్ ఇసబెల్లాని తీసుకొని పారిపోతాడు. పారిపోయి 6 weeks దాకా దరిదాపులలో కూడా కనిపించాడు. ఈ ఎడ్గర్ చాలా మంది మనుషుల్ని పెట్టి వెతికిస్తాడు కానీ ఈ ఇసాబెల్లా కనిపించదు, ఇంకా ఈ హీత్ క్లిఫ్ కూడా కనిపించారు. అయితే వీళ్ళు 6 weeks తర్వాత మ్యారేజ్ చేసుకొని రిటర్న్లో వస్తారు. అయితే ఈ ఎడ్గర్ అప్పుడే అనుకుంటాడు, ఇక ఇసాబెల్లాకి నాకు సంబంధం లేదు, ఆమె నా సిస్టర్ కాదు, నేను ఆమె యొక్క బ్రదర్ని కాదు అని. అయితే రాగానే వుదరింగ్ హైట్స్లో ఉంటారు హీత్ క్లిఫ్ ఇంకా ఇసబెల్లా. అయితే ఇసబెల్లా హీత్ క్లిఫ్ని ఏమనైతే మ్యారేజ్ చేసుకుందో అలా లేకుండా అయ్యాడు ఈ హీత్ క్లిఫ్. ఇసబెల్లాకి చాలా టార్చర్ చూపించడం, చాలా బాధ పెట్టడం, హింసించడం చేసేవాడు. కానీ ఇప్పుడు ఎవరికి చెప్పుకునేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇసబెల్లా కూడా ఆ ఇంట్లో ఒక బానిసలాగా, ఒక పనమలాగా బతుకుతూ వచ్చింది. ఈ హీత్ క్లిఫ్ ఎప్పుడు ఎవరు కనిపించినా కూడా క్యాథరిన్ ఎలా ఉంది, క్యాథరిన్ ఎలా ఉంది అని అడిగేవాడు. ఒకసారి ఈ హీత్ క్లిఫే క్యాథరిన్ ని కలుస్తానికి వెళ్తాడు. ఆ రోజు ఇంట్లో ఎడ్గర్ ఉన్నాడు. అయితే క్యాథరిన్ హీత్ క్లిఫ్ ని చూడగానే ఇలా అంటుంది, నన్ను క్షమించు హీత్ క్లిఫ్, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను నిన్నే మ్యారేజ్ చేసుకొని ఉండాల్సిందని క్యాథరిన్ అంటే హీత్ క్లిఫ్ ఇలా అంటాడు, నువ్వు నాకు చేసిన ద్రోహానికి నేను నిన్ను క్షమించగలను, కానీ నీకు నువ్వేదైతే ద్రోహం చేసుకున్నావో దాన్ని నేను ఎలా క్షమించాను? అంటే నా శత్రువుని నేను క్షమించగలను కానీ నీ శత్రువుని నేను ఎలా క్షమించాను? మన ఇద్దరి శత్రువు అయిన హిండ్లీని నేను ఎలా క్షమించాను? అతనిపై ఖచ్చితంగా పగ తీర్చుకొని తిడతాడని హీత్ క్లిఫ్ అంటాడు. దీనికంటే ముందే హిండ్లీ హీత్ క్లిఫ్ కాడ చాలా ఖర్చులు తీసుకుంటాడు. అయితే వాటిని తీర్పనందుకు ఈ హిండ్లీ వుదరింగ్ హైట్స్ని హీత్ క్లిఫ్ పేరు పైన రాసేస్తాడు. ఇప్పుడు వుదరింగ్ హైట్స్ యొక్క కొత్త ఓనర్ మిస్టర్ హీత్ క్లిఫ్ అయిపోతాడు. దీని తర్వాత కొద్ది కాలానికి క్యాథరిన్ ఒక అందమైన అమ్మాయికి జన్మనిస్తుంది. ఆ అమ్మాయి పేరు క్యాథీ. ఇంకా క్యాథరిన్ చనిపోతుంది. ఇదే టైంలో హీత్ క్లిఫ్ వాళ్ళ వైఫ్ ఇసబెల్లా, ఈమె హీత్ క్లిఫ్ చూపెట్టే టార్చర్ని తట్టుకోలేక వుదరింగ్ హైట్స్ని వదిలిపెట్టి లండన్కి వెళ్ళిపోతుంది. వెళ్లే ముందు ఈమె ప్రెగ్నెన్సీతో ఉంటుంది. అక్కడికి వెళ్ళాక కొద్ది కాలానికి ఈమె కూడా ఒక వీక్ అబ్బాయికి జన్మనిస్తుంది. అతని పేరు లింటన్. ఇంకా ఇసబెల్లా చనిపోతుంది. దీని తర్వాత కొద్ది రోజులు గడిచాక ఇక్కడ హిండ్లీ కూడా చెడిపోతాడు. ఇక్కడ క్యాథరిన్ క్యాథీని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయింది. ఇసబెల్లా లింటన్ని ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది. హిండ్లీ కూడా ఇప్పుడు చనిపోయి అతని కొడుకుని హేర్టెన్ని ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయాడు. అయితే హిండ్లీ చనిపోయాక అతని కొడుకు హేర్టెన్ని నేను తెచ్చుకొని సాదుకుందాం అనుకున్నాను క్యాథీతో పాటు. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఈ హిండ్లీ హీత్ క్లిఫ్ కూడా చాలా అప్పులు తెచ్చుకున్నాడు కదా, వాటిని కట్టనందుకు ఈ హీత్ క్లిఫ్ హేర్టెన్ని ఎక్కడికి వెళ్ళనివ్వడు. అందుకనే నేను హేర్టెన్ని తెచ్చుకోలేకపోయానని నెల్లీ డీన్ నాతో చెప్పింది. ఇంకా నెల్లీ నాతో ఇలా చెప్పింది ఏంటంటే, ఈ క్యాథీని ఎడ్గర్ వాళ్ళ ఫాదర్ ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా చూసుకునేవాడు. ఆమెకి ఈ వుదరింగ్ హైట్స్లో ఆమెకు సంబంధించిన కొంతమంది చుట్టాలు ఉన్నారని కూడా
క్యాతీకి తెలియదు. అయితే ఈ ఎడ్గర్కి ఈ విషయం తెలుస్తుంది. అదేంటంటే ఈ లింటన్, ఈ ఇసబెల్లా వాళ్ళ కొడుకు లింటన్ లండన్లో ఉన్నాడు. ఈ ఇసబెల్లా చనిపోయిందని తెలిసి ఎడ్గర్ లింటన్ని తెచ్చుకుందామని లండన్కి వెళ్తాడు. అయితే అదే టైంలో ఈ క్యాతీ ఏం చేస్తుందంటే ఈ ట్రస్ క్రాస్ గ్రాంజ్ని వదిలిపెట్టి బయటికి వస్తుంది. అటు ఇటు తిరుగుతూ ఈ ఉదరింగ్ హైట్స్ దాకా చేరుకుంటుంది. అదే టైంలో ఈ క్యాతీ హేటన్ని చూస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు ఒకరికొకరు అట్రాక్ట్ అవుతారు. ఈమె అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరిని చూడలేదు కాబట్టి, బయట వాళ్ళని ఎవరిని పరిచయం చేసుకోలేదు కాబట్టి హేటన్కి తొందరగా అట్రాక్ట్ అయిపోతుంది. వీళ్ళిద్దరూ క్లోజ్ అయిపోతారు. ఇంకా ఈమె వుదరింగ్ హైట్స్కి దారి కూడా చూసుకుంటుంది. ఎడ్గర్ లింటన్ని రిటర్న్లో తీసుకొని వచ్చాక ఎడ్గర్ అనుకున్నాడు, లింటన్ ఇక్కడనే ఉంటే క్యాతీకి మంచిగా ఆడుకోవడానికి ఒక వ్యక్తి ఉంటాడు, మంచిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని లింటన్ని ట్రస్ క్రాస్ గంజ్లోనే ఉంచుకుందామని ఎడ్గర్ అనుకుంటాడు. కానీ ఈ క్యాతీ మాత్రం లింటన్ని ఒక చిన్న బేబీ లాగా చూడడం, ఇంకా అతనికి కోమ్ చేయడం, జుట్టు వేయడం లాంటివి చేసేది. దీని తర్వాత ఈ హీత్ క్లిఫ్కి తెలిసింది ఏమిటంటే లింటన్ని ఎడ్గర్ తీసుకొచ్చుకున్నాడు, ట్రస్ క్రాస్ గంజ్లో ఉన్నాడని. అయితే హీత్ క్లిఫ్ ఎడ్గర్ని అడుగుతాడు, నా కొడుకు లింటన్ని నా ఇంటికి పంపించేయమని ఎడ్గర్ని అడుగుతాడు. అయితే ఇదే టైంలో క్యాతీ ఎక్కువగా ఈ వుదరింగ్ హైట్స్కి వస్తూ వెళ్ళడం చేసేది. ఇది తెలిసిన ఎడ్గర్ ఏం చేశాడంటే క్యాతీని, నువ్వు ఇంకొకసారి వుదరింగ్ హైట్స్ వైపు వెళ్ళొద్దు, అసలు ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దని ఎడ్గర్ క్యాతీతో చెప్తాడు. ఇంట్లోనే ఉండమని చెప్తాడు. అయితే లింటన్ హీత్ క్లిఫ్ అడికి వచ్చేస్తాడు. ఈ క్యాతీ కూడా ఇంట్లో ఉండిపోతుంది. ఎడ్గర్ ఎంతైనా కూడా అతనికి తండ్రి బాధ్యత ఏంటిదో తెలుసు కాబట్టి క్యాతీని, సరే నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి వెళ్ళు, ఎవరినైతే కలవాలనుకుంటున్నావో వాళ్ళని కలువు అని ఎడ్గర్ క్యాతీని బయటికి వదులుతాడు. దీని తర్వాత ఇక క్యాతీ ఎక్కువగా ఈ వుదరింగ్ హైట్స్కి వస్తూ వెళ్ళడం, ఈ హేటన్ని కలవడం చేసేది. అయితే ఈ హీత్ క్లిఫ్ ఏమనుకున్నాడంటే క్యాతీ లింటన్ని ఇష్టపడుతుంది కాబట్టి ఈ క్యాతీకి లింటన్కి మ్యారేజ్ చేస్తే ఈ ట్రస్ క్రాస్ గ్రాంజ్ కూడా నాదైపోతుందని కొంచెం స్వార్థం వచ్చేస్తుంది ఈ హీత్ క్లిఫ్కి. అయితే ఈ క్యాతీ లింటన్ని కలవడానికి రావడం లేదు. ఈ లింటన్ని తక్కువగా కలిసేది. ఈమె ఎక్కువగా ఈ హిండ్లీ వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా హేటన్, ఈ హేటన్ని కలసడానికి వచ్చేది. అయితే హీత్ క్లిఫ్ అనుకున్నట్టు ఇక్కడ క్యాతీ లింటన్ని ప్రేమించడం లేదు, క్యాతీ హేటన్ని ప్రేమిస్తుంది. దీని తర్వాత కొద్ది కాలానికి ఈ ఎడ్గర్ చనిపోతాడు. ఇప్పుడు ఈ క్యాతీ మొత్తమే ఒంటరిది అయిపోతుంది. ఈ ఎడ్గర్ యొక్క ఫునరల్ కంప్లీట్ అయిపోయాక హీత్ క్లిఫ్ క్యాతీకి ఇంకా లింటన్కి బలవంతంగా మ్యారేజ్ చేసి వుదరింగ్ హైట్స్కి తీసుకొని వస్తాడు. ఆ టైంలో ఈ లింటన్ చాలా వీక్గా ఉంటాడు, చావుకి చాలా దగ్గరగా అవుతాడు. కానీ ఈ ట్రస్ క్రాస్ గ్రాంజ్ని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ క్యాతీకి ఇంకా లింటన్కి మ్యారేజ్ చేస్తాడు. ఆ రోజు నేను కూడా క్యాతీతో పాటు వుదరింగ్ హైట్స్కి వస్తానని చెప్పాను. అయితే హీత్ క్లిఫ్ నన్ను అక్కడికి రానియలేదని నెల్లీ డీన్ నాతో చెప్పింది. ఇంకా నాతో ఇలా చెప్పింది, ఆ రోజు ఎప్పుడైతే హీత్ క్లిఫ్ లింటన్ని ఇంకా క్యాతీని వుదరింగ్ హైట్స్కి తీసుకొని వెళ్ళిపోయాడో అదే నేను లాస్ట్ టైం ఇక క్యాతీని చూడడం. అప్పటి నుండి నేను ఇప్పటి వరకు క్యాతీని చూడలేదని నెల్లీ డీన్ నాతో చెప్పింది. అయితే దీని తర్వాత ఈ లింటన్ కూడా చాలా వీక్గా ఉన్నాడు కాబట్టి లింటన్ కూడా చనిపోయాడు. ఇక ఈ క్యాతీ ఒంటరిది అయిపోయింది మొత్తానికి. ఇక అప్పటి నుంచి ఏం జరిగిందో నాకు తెలియదని నెల్లీ డీన్ నాతో చెప్పింది. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్లో మిస్టర్ లాక్వుడ్ అంటున్నాడు. దీని తర్వాత నాకు కాస్త పని పడి నేను లండన్కి వెళ్ళాను. రిటర్న్లో ఎప్పుడైతే వచ్చానో నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఈ మిస్ నెల్లీ డీన్ ఎవరైతే ఉన్నారో ఈమె వుదరింగ్ హైట్స్లో ఉంది. ట్రస్ క్రాస్ గ్రాంజ్లో ఉండాల్సిన ఆమె వుదరింగ్ హైట్స్లో ఉంది. అయితే నేను మిస్ నెల్లీ డీన్ని అడిగాను, ఏం జరిగింది ఈ కొంచెం కాలంలో అని అడిగితే నెల్లీ డీన్ నాతో ఇలా చెప్పింది, సడన్గా ఏమైందో తెలియదు, మిస్టర్ హీత్ క్లిఫ్ మొత్తం మారిపోయాడు, మంచివాడైపోయాడు, నన్ను వుదరింగ్ హైట్స్లోకి రానిచ్చాడు. ఈ హీత్ క్లిఫ్ క్యాతీలో క్యాథరిన్ని చూసుకున్నాడు, ఇంకా ఈ హేటన్లో తనని తాను చూసుకున్నాడు. ఒకప్పుడు నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది కదా, చదువుకోకుండా చదివించకుండా చేశారు, ఇంకా నా క్యాథరిన్ లాగానే ఉంది కదా ఈ క్యాతీ కూడా అని వదిలిపెట్టాడు. అయితే దీని తర్వాత ఈ హీత్ క్లిఫ్ మొత్తం తినడం మానేశాడు,
అన్నం కూడా తినడం తగ్గించాడు. రాత్రిపూట ఒంటరిగా తిరిగేవాడు. ఒకరోజు అతను ఒక రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకున్నాడు. చాలాసేపటి దాకా రాకపోవడంతో మేము ఆ రూమ్ యొక్క తలుపు తెరిచి చూసేసరికి హీత్ క్లిఫ్ చనిపోయి ఉన్నాడు. అయితే మాకు తెలిసింది ఏంటంటే ఈ హీత్ క్లిఫ్కి చాలా ఏళ్ళుగా క్యాథరిన్ యొక్క ఆత్మ కనిపించేది. అయితే ఈ హీత్ క్లిఫ్ ఆమెతోనే మాట్లాడేవాడు. ఇంకా ఇతని చివరి కోరిక ఏమిటంటే నన్ను కూడా క్యాథరిన్ పక్కనే పూడ్చిపెట్టండి అని. అయితే ఇతను ఎలాగైతే అనుకున్నాడో అలాగే హీత్ క్లిఫ్ని క్యాథరిన్ పక్కనే పూడ్చిపెట్టాం. ఇంకా ఈ క్యాథీ ఇంకా హేటన్ ఒకరినొకరు ప్రేమించుకోవడం రియలైజ్ అయ్యారు. వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకొని వాళ్ళ ఇల్లు అయిన ట్రస్ట్ క్రాస్ డ్యాన్స్కి వెళ్ళిపోయాడు.